ఉండండి, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. బాలకోటి గారు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియాకు సంబంధించి ఎవరైతే ప్రెసెంట్ కూటమిలో ఉన్న నేతలకు కూడా హస్తం ఉంది, వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ అన్నీ తెలిసి కూడా మాట్లాడడం లేదు. వారికి అందవలసిన ముడుపులు ఏవైతే ఉన్నాయో వారికి అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వారు చెప్పిన దాని ప్రకారం కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మండలానికి 5 లక్షల చొప్పున, ఎమ్మెల్యేకి 25 లక్షల చొప్పున, అది నెలకో సంవత్సరానికి పక్కన పెడితే ఈ విధంగా ముడుపులు అందుతున్నాయి. కొంతమంది తీసుకోవడానికి సిద్ధంగా లేరు, కొంతమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే టోటల్ గా ఈ మాఫియాకి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా హోల్డ్ చేసి వారికి కావాల్సింది వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో కూటమి నేతల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దీంట్లో కేవలం ఒక వైఎస్ఆర్సీపీనో లేకపోతే ఒక నేతనో ఒక నాయకును మాత్రమే కాదు, దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూటమి వారు కూడా ఉన్నారు అనేది ఇక్కడ ఆరోపణ. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? స్వప్న గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. స్వప్న గారు, బియ్యాన్ని ఎలుకలు తింటాయి, పంది కుక్కలు తింటాయి, పంది కుక్కలు లాంటి నాయకులు కూడా తింటారు. ఇదే ఈ రోజు జరుగుతుందేం కాదు. ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అక్రమార్కులే. కాకపోతే ఏంటంటే గతంలో ఓ పావలా తినేవాళ్ళు, వైసీపీ పరిపాలన 5 ఏళ్ళలో ఆ పావలా కాస్త రూపాయికి చేరింది. ఇప్పుడు పరిపాలన అంతా తెల్ల కాగితం, మేము శుద్ధులం, చాలా చక్కని తెల్ల పేపర్ల పరిపాలన అందిస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి, అంతకుముందు కూడా కొన్ని తప్పులు జరిగినాయి. వాటిని మనం సరిదిద్దాలి, వాటిని ప్రక్షాళన చేయాలి అని ఒక తపన కనిపిస్తుంది. ఇందులో తప్పే ఉంది. నిజానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరే రైసిరెడ్డి. సరే, ఆయన సక్రమంగా అమ్మాడా, అక్రమంగా అమ్మాడా నాకు అర్థం కావట్లేదు. నేను నాదేంద్ర మనోహర్ గారి ప్రెస్ మీటు ఈ పోర్టులు కడుతుంది కూడా బియ్యం ఎగుమతి కోసమే కడుతున్నట్టున్నారు. వీళ్ళు చెప్తున్న పోర్టులు అక్రమంగా బియ్యాన్ని తరలించడం కోసం కడుతున్నట్టున్నారు వీళ్ళు. గంగవరం పోర్టు ద్వారా 2,20,000 టన్నుల ఎగుమతి. అలాగే విశాఖపట్నం పోర్టు ద్వారా 38 లక్షల టన్నులు. కాకినాడ పోర్టు ద్వారా 1,31,00,000 టన్నులు. ఇవన్నీ తప్పునే కదా. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి అక్కడ ఏమీ జరగటం లేదు, ద్వారంపూడి మీద కక్ష బట్టి మాట్లాడాడు అనేదైతే చాలా అబద్ధం. తప్పులు జరుగుతున్న మాట యథార్థం. జరిగిని ఓ నోరున్నవాడిది రాజ్యం అన్నట్టుగా, బెత్త ఉన్నవాడిది బెర్ర అన్నట్టుగా ఆయా ప్రాంతాల్లో డబ్బున్నోడు, పరిసి కింద మీద కొట్టుకునేవాడు ఈ అక్రమాలు చేస్తూనే ఉంటాడు. కాకపోతే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వైసీపీ నాయకులు కూడా అంకుశం సినిమాలో రాజశేఖర రెడ్డి గారికి చార్మినార్ చౌరస్తా దగ్గర నుంచి విలన్న కొట్టుకుంటూ ఎలా అయితే తెచ్చాడో అలాంటి సీన్ ఒకటి చూడాలనిపిస్తుంది వాళ్ళకు కూడా. కూటమి ప్రభుత్వం 6 నెలలు అయినా కూడా అధికారంలోకి వెళ్ళాలి. సినిమాలు తీసుకునే హీరో కాదు కదా ఇప్పుడు, అతను ప్రభుత్వంలో అంతర్భాగి కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బియ్యాన్ని ఇలా ఎగుమతి చేస్తున్నారు, ఇలా ఎగుమతి చేస్తుందని రేపు పొద్దున ఆయుధాలు ఎగుమతి చేస్తే లేదంటే తీవ్రవాదులు ఎగుమతి చేస్తే దేశ భద్రత ఏమవుతుందని ప్రశ్న చేశాడు. నాకు కూడా జర్నలిస్ట్ గా నాకు ఒక అనుభవం ఉంది. శ్రీలంక ఎల్టీటీ తమిళలకి తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల దగ్గర నుంచి డెటనేటర్లు వెళ్ళాయి అప్పట్లో. మేము కూడా వార్తలు రాసిన వాళ్ళం. అప్పుడు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు, దొంగలు ఎక్కడో బయట నుంచి రారు, ఇక్కడే ఉంటారు. కాకపోతే అంటే చిన్నసారు పెద్దసారు. ఓకే బాలకోటి గారు, ఒకసారి సిగ్నల్ వీక్ అయింది, ఒకసారి చూసుకోండి మీరు, ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. అండ్ మహేశ్వరరావు గారు ఒక్క మాట చెప్పండి. కాదు స్వప్న గారు, మీరు అన్న మాట ఒక్క మాటకు వస్తా. చెప్పండి. ఈ బియ్యం తినటం కంటే అమ్ముకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత కలుగుతున్న మాట యథార్థం. దీన్ని సమీక్షించాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగం కంటే దాదాపు నాకు తెలిసి 90% ప్రజలు వీటిని తీసుకోవడం లేదు. కాబట్టి వీటి స్థానంలో మంచి బియ్యాన్ని ఇవ్వటమో, దీన్ని సమీక్ష చేసుకోవటమో చేస్తే గనక ఈ అక్రమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇదేదో అక్రమార్కుల కోసమే బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం 43 రూపాయలు కొని ఉచితంగా ఇచ్చి 70 రూపాయలకి దక్షిణాఫ్రికాకు అమ్ముకోమన్నట్టుగా ఉంది. కాబట్టి దీని మీద సమీక్ష చేసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా ఏదైనా చర్యలు తీసుకుంటే మంచిది.
ఓకే బాలకోటయ్య గారు ఒక నిమిషం